ఈరోజు మనం సింపుల్గా బెండకాయ ఫ్రై కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 8 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ మాకు డ్రైడ్ కరివేపాకు మాత్రమే దొరుకుతుంది కాబట్టి నేను డ్రైడ్ కరివేపాకు యూజ్ చేస్తున్నా. ఇండియాలో ఉన్న వాళ్ళు మంచి ఫ్రెష్ కరివేపాకు యూజ్ చేసుకోండి. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి అంటే చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. సో చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలన్నిటికీ ఆయిల్ పట్టేటట్టు ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం మనకి జిగట అనిపిస్తుంది. సో స్టిక్కీనెస్ పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ జిగటనెస్ అంతా పోయాక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి, తగినంత ఉప్పు వేసుకొని అండ్ చిటికెడు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ గరం మసాలా స్పైసీనెస్ కోసం వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు ఆ కారం ఉప్పు అన్నీ పట్టేలా ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత బెండకాయ మంచిగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకొని అవసరం ఉంటే మళ్ళీ ఉడకబెట్టుకోండి, లేకపోతే లేదు. ఈ బెండకాయ ఫ్రైలో వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఆ బెండకాయలో ఉన్న వాటర్ కంటెంట్తోనే బెండకాయ ఉడికిపోతుంది. అంతేనండి, ఫైనల్గా బెండకాయ ఫ్రై రెడీ.